ఓం నమ శివాయ. పార్వతీపురం మన్యం జిల్లా జియమోలస మండలం కుందర్తిరువాడ గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఆది దంపతులైన శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వీడియోలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం ఏ సందర్భంలో జరిగింది, ఎందుకు జరిగింది, దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి మొదలగు విశేషాంశాలతో పాటుగా ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ శ్రీ శివపార్వతుల కళ్యాణం ఎందుకు జరుపుకుంటారు, అందులో దాగి ఉన్న పరమార్థం ఏమిటి, ఇలాంటి అనేక విశేషాంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దక్షయజ్ఞం ధ్వంసం తర్వాత సతీదేవి వియోగ భారాన్ని తట్టుకోలేని పరమేశ్వరుడు పూర్తిగా యోగ ధ్యానంలోకి వెళ్ళగా అదే సందర్భంలో ముల్లోకాలపై ఆధిపత్యం సాధించాలనే దుష్ట ఆలోచనతో తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం కఠినమైన తపస్సు చేసి మరణం లేని వరం కావాలని బ్రహ్మదేవుణ్ణి అడగ్గా అందుకు బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో జనన మరణములు సహజమైనవని కావున వేరొక వరం కోరుకోవాలని తారకాసురునికి చెప్పాను. అప్పుడు తారకాసురుడు బాగా ఆలోచించి సతీదేవి వియోగంతో యోగ ధ్యానంలో పూర్తిగా మునిగి ఉన్న శివునికి ఎప్పటికీ సంతానం ఉండదనే ఆలోచనతో బాగా ఆలోచించి శివుని పుత్రునితో తప్ప ఇంకెవరి చేతుల్లో కూడా మరణం లేని వరం కావాలని తారకాసురుడు బ్రహ్మదేవుని కోరి వరం పొందుతాడు. అలా పొందిన వరగర్వంతో ముల్లోకాలను అష్ట కష్టాలు పెట్టగా దేవతలు మునులు అందరూ కలిసి హిమవంతుని కుమార్తెగా పుట్టిన సతీదేవి అవతారమైన పార్వతీమాతచే శివుని కొరకు తపస్సు చేయిస్తారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మన్మధుడు, దేవతలు అందరూ కలిసి శివపార్వతుల కళ్యాణమును జరిపిస్తారు. శ్రీ పార్వతీ పరమేశ్వరుల తేజస్సుతో కార్తికేయుడు అనగా కుమారస్వామి అవతరించి తారకాసురుడిని వధిస్తాడు. ఈ విధంగా తారకాసురుడనే రాక్షసుడి నుండి ముల్లోకాలను రక్షించుటకు శ్రీ శివపార్వతుల కళ్యాణం జరిగింది. మరి మనం ఎందుకు ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ శ్రీ శివపార్వతుల కళ్యాణం జరిపించాలి? దీని వెనుకున్న పరమార్థం ఏమిటి అంటే మనల్ని మన చుట్టూ ఉన్న దుష్ట శక్తుల నుండి కాపాడడం కోసం, ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడడం కోసం, రాక్షస గుణాలైన కామ, క్రోధ, మద, మాత్సర్యాదుల వంటి గుణాలు మనలో నిర్మూలించడం కోసం, పచ్చని పాడి పంటలతో సమాజాన్ని అభివృద్ధి చెందడం కోసం, సకల జీవుల మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేయడం కోసం, సర్వజనులు సుఖ సంతోషాలతో జీవించడం కోసం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మనము నిత్యము జరుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మన అందరిపై శ్రీ శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని ఆది దంపతులను ప్రార్థిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము. పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము. పరమ వైభోగము ఈ కళ్యాణము. పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు, పెళ్లి పీటల
సృష్టి ఘనముగను మ్రోగిని మంగళాయిత్యాలు కురిసే పూల వృష్టి ఘనముగను మ్రోగిని మంగళవాయిత్యాలు పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము పరమ వైభోగము ఈ కళ్యాణము కన్యాదానములో హిమవంతుడు కన్యాదానములో హిమవంతుడు కళ్ళు చెమరింపుతో మేనకమ్మ కన్యాదానములో హిమవంతుడు కళ్ళు చెమరింపుతో మేనకమ్మ కన్యాదానం చేసిరి సంతోషంగా కన్యాదానము చేసిరి సంతోషంగా ఆడి గ్రహణము చేసి పరమేశుడు కన్యాదానము చేసిరి సంతోషంగా ఆడి గ్రహణము చేసి పరమేశుడు పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము పరమ వైభోగము ఈ కళ్యాణము పార్వతి ప్రేమ తలంబ్రాలుగా పార్వతి ప్రేమ తలంబ్రాలుగా కురిసెను ఆ శివుని శిరసు పైన పార్వతి ప్రేమ తలంబ్రాలుగా కురిసెను ఆ శివుని శిరసు పైన గాంచుట అందరికీ కడువేడుక గాంచుట అందరికీ కడువేడుక అందరూ మురిసిరి ఆనందంగా గాంచుట అందరికీ కడువేడుక అందరూ మురిసిరి ఆనందంగా పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము
తల్లి వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితముందిన బంగారు తాళి అస్థితముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి పార్వతి శివుల కళ్యాణ వైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణ వైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తులకు ఆనందం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి ఓం నమ శివాయ శరణం శరణం శివాయ శరణం శంభో శంకర ఆదిదేవహర ఆనందాముద భగవాహన ప్రియ సంజువాహన నారభూషణ చంద్రశేఖర పినాకహస్త నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నమామి నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నమామి నమ శివాయ ఓం పార్వతి వల్లభ పాప విమోచన పన్నగ భోజన త్రిపురాసుర వధ త్రిశూలధారే ముఖండి దేవర మృత్యుంజయ హర మృత్యుంజయ హర మృత్యుంజయ హర ఆపద్బాంధవ అనాథ రక్షక అందము నీవే లింగము నీవే బ్రహ్మాండము నీవే అఖిలాండము నీవే మోక్షప్రదాయక గజ చర్మాంబర కొండార రూప కొండార మూర్తయ భక్తపాప వినదక శాంతి స్వరూపుడే శక్తి స్వరూప అసతన పరాయణ అమరాధిపనే నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నమామి నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నమామి నమ శివాయ కైలాసవాస
వేద ప్రియనే తపోధనమే శత్రు సంహారక శత్రు సంహారక శత్రు సంహారక నారికేల ప్రియనే అభిషేక ప్రియనే విభూతి ప్రియనే సకలోక రక్షక గంగాధర హర గౌరీ ప్రియనే శ్మశానవాసియే సజిత భావన సాత్విక గుణగణ గుణక భూషణ హేమగిరివాస రాజరాజ ప్రియనే యజ్ఞ ధ్వంస షణ్ముఖ జనక షణ్ముఖ జనక షణ్ముఖ జనక శరణాగత జన సాంద్ర దయాకర ఆలలోచన రుద్రలోపహర కరళ కంఠహర భుజంగ భోషణ జాగ్రజనామర అగణిత గుణగణ అగణిత గుణగణ ఆశ్రిత రక్షక అగేంద్ర కళాధర ఇంద్రాది ప్రియనే సుందర రూప లింగ స్వరూప లోకాధీశ్వర 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 వేదాంత ప్రియనే గౌరీ ప్రియనే జన జన ప్రియనే శంక స్వరూప అలికుల భోషణ అలికుల భోషణ అలికుల భోషణ ఆవర జంగమ ఆవర జంగమ ఆవర జంగమ దుఃఖ వినాశన పలుకొడి ప్రభనే హాలాహలధర కంఠ విరాసన మోహదీశామర కందాది ప్రియనే భస్మ విలేపన భవ భయనాశన భవ భయనాశన విస్మయ రూప గణపతి జనక గణపతి జనక గణపతి జనక మాతుక బంధన జన జన ప్రియనే వృషభ వాహన విశ్వరూప హర విశ్వేశ్వర హర విశ్వేశ్వర హర విశ్వేశ్వర హర మురారి ప్రియనే పుణ్యస్వరూప అయ్యప్ప జనక అయ్యప్ప జనక అయ్యప్ప జనక ఆనంద రూప ఋషికుల రక్షక ఇండిమ భూషణ నటరాజ రూప పతిత పావన సాజిత గురుడవు సాజిత గురుడవు త్రిగుణాత్మక హర సర్వభూతపతి భగవత్సల లోకనాయక సర్వమంగళ ప్రదాయక శాంతిమూర్తి శరణం శరణం శివాయ శరణం నమ శివాయ ఓం 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 నమ శివాయ ఓం
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ